మార్కెట్ ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఇవాళ పొజిషన్ చూద్దాం. ఏంటి చూస్తే వీక్ గ్లోబల్ క్యూస్ అన్ని వీక్గా ఉన్నాయి. సో అవి కూడా కొంచెం పెరుగుతున్నాయి అనేది ప్రాఫిట్ బుకింగ్లో కానీ రీట్రేస్మెంట్ కానీ అవుతున్నాయి. ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ దేనివల్ల? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ క్లోజ్ చేశారు. ఆయిల్ 94 దాకా వచ్చి క్రూడ్ ఆయిల్ 96.7 97 అయింది. అంటే పెద్ద పెరగలేదు. సండే చూస్తోంది, సండే కోసం ఆ సెటిల్మెంట్ అయితే సండే కొంచెం డౌన్ అవుతుంది. సెటిల్మెంట్ కాలేదు, ఎస్కలేట్ అయిందంటే పెరిగే ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ అంటే ఈ క్రూడ్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్సులు ఉంటాయి కమింగ్ క్వార్టర్లో. అది మెయిన్ చూడాలి. సో అంటే దాని ఇండస్ట్రియల్ డిమాండ్ దగ్గర కొంచెం తగ్గే ఛాన్సులు కూడా ఉంటాయి మామూలుగా. సో సప్లై చైన్ కన్సర్న్స్ అది కూడా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం కూడా వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ వస్తాయి కాబట్టి మన వ్యవసాయం మీద ఆధారపడ్డాం. అవన్నీ అక్కడ బ్లాక్ అయి ఉన్నాయి, అవి రాలేదు, ఫుడ్ గ్రెయిన్స్ రావు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. అది ఎస్కలేషన్ అయితే, వార్ ఎస్కలేషన్ అయితే వెరీ ఇంపార్టెంట్. అది ఎంత త్వరగా ఓపెన్ చేస్తే అంత మంచిది. రిలెంట్లెస్ సెల్లింగ్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్లీ ఎక్కడ ఆగట్లా. వాళ్ళ ఈగో కూడా తగ్గట్లా, సాటిస్ఫై అవ్వట్లా. మేము ఇక్కడే ఉండాలి, సేఫ్ హెవెన్ ఇండియాలోనే ఉండాలి అని ఉంది. కానీ ఎందుకు ఉండాలి? వాళ్ళు అడిగింది ఇవ్వాలి కదా, దాని అనుగుణంగా. మేడం ఏమో పట్టించుకోకపోతే పోతే పోండి అన్నట్టుగా ఉండే. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తే పోతే పోండి అన్నట్టు బాడీ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఉంటారు వాళ్ళు కన్సిస్టెంట్గా అమ్ముతూనే ఉన్నారు. మరి మేడం ఎంత త్వరగా వాళ్ళని కూల్ చేస్తే అంత మంచిది. అప్పుడే ఎఫ్ఐఎస్ విపరీతంగా వచ్చే ఛాన్సులు ఉంటాయి, వాళ్ళ వరదలాగా వచ్చే ఛాన్సులు ఉంటాయి. విక్స్ చూస్తే 3.5% అబోవ్ డౌన్. అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు విక్స్ పెరుగుద్ది, వాలటాలిటీ ఇండెక్స్. సర్టనిటీ ఉన్నప్పుడు తగ్గుద్ది. 20 అబోవ్ కొంచెం రిస్క్, 30 అబోవ్ ఇస్ వెరీ డేంజరస్. ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే పుట్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళు, పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ సెల్లింగ్ వాళ్ళకి ప్రీమియమ్స్ బాగుంటాయి. సో బిలో 20 ఈజ్ బెస్ట్. అంటే మార్కెట్ని డైరెక్షన్ కూడా ఆ విక్స్ చూపిస్తుంది. అంటే క్లారిటీ ఉందా, డిస్పారిటీ ఉందా, సో ఏంటి పరిస్థితి అక్కడ, ఎట్లా మార్కెట్ అన్సర్టనిటీ ఉందా, సర్టనిటీ ఉందా, అది మెయిన్. సో విక్స్ అనేది మనకు కొంచెం ట్రూ ఇండికేషన్ కూడా ఉండొచ్చు. ప్లస్ ఆప్షన్స్ మీద మెయిన్ ఆప్షన్స్ మీదే కొంచెం విక్స్ చూస్తుంది. మార్కెట్ డైరెక్షన్ పల్స్ కొంచెం తెలిసే అవకాశం ఉంది. సో ఇవన్నీ చూస్తే సో ఎంతవరకు మార్కెట్ పడుతుంది అనుకుంటే, లాస్ట్ ఇయర్ లో 21,700 అంతవరకు వెళ్ళొచ్చా అంటే, వస్తే గిస్తే ఇంకేదైనా ఎస్కలేట్ అవుతే గ్రీన్లాండ్ కానీ, కొలంబియా కానీ, క్యూబా కానీ ఇట్లాంటివి ఏదైనా కొత్త ఇష్యూలు వచ్చేటట్టే ఉన్నాయి. వస్తే ఒకవేళ కన్సిస్టెంట్గా 1 by 1 వస్తున్నాయంటే అంతవరకు రావచ్చు. అది లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనుకోవచ్చు. సో 25,000 ఎప్పుడైతే క్రాస్ అయిందో ద మార్కెట్ విల్ బి ఫుల్ లెంత్ బులిష్ స్ట్రెంత్. సో 24,700 అంటే బేరిష్ నుంచి బూలిష్లోకి డౌన్ అవుతున్నాం లెక్క. ఇది గుర్తుపెట్టుకోండి చాలు.